హైదరాబాద్ అక్బర్బాగ్ లో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో దుస్తులు ఆరేయడాన్ని దేవాలయానికి చెందిన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొందరు యువకులు దేవాలయ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. काई को बंद करो, काई को बंद करो। विशाल का सुन ले। ఇక విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బాధితుల ఫిర్యాదుతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుఖదేవ్ గారు సార్ 10 minutes లోపల ఎవడైతే విక్టిమ్ ని అరెస్ట్ చేసిన తర్వాత వదిలేసిందో 10 minutes లోపల మీరు హ్యాండ్ ఓవర్ లేకపోతే రెస్పాన్సిబుల్ పూర్తిగా మీరే తీసుకోవాలి. ఏం ఇష్యూ అయినా రెస్పాన్సిబుల్ డ్యూటీ నా బేగానేటువంటి ఎవరు సార్ డ్యూటీ ఏనికి వచ్చిన చేతుల గాజులు వేసుకోనికి వచ్చిండా వాడు ఎట్లా వదిలేస్తాడు వాడు ఎట్లా వదిలేస్తాడు డ్యూటీ ఏనికి వచ్చిన గాజులు వేసుకోనికి వచ్చాడు బల్లాలే తీసుకొస్తే పోలీసులు పట్టుకుని మాట్లాడతాం సార్ అప్పటి మీరు అవసరం ఏం ప్రెగ్నెన్సీ లేడీ కనిపిస్తలే గుడి కనిపిస్తలే తమాషా లేనికి వచ్చింది. అక్బర్బాగ్ లో ఒక దేవాలయం సంబంధించినటువంటి ఒక హిందూ దేవాలయంపై అపవిత్రం చేసి వేసుకున్న బట్టలు పిండిన బట్టలు ఆ నీళ్లు చల్లడంతో ఒక గొడవ మొదలైంది. ఈ యొక్క దేవాలయం పైన అనేక సార్లు ఈ యొక్క ప్రక్రియ జరిగినప్పటికీ అక్కడ ఉండేటువంటి మందిరం ఉన్నటువంటి ఒక స్థానికులు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వారిపైన చర్య తీసుకుంది. అదే రకంగా ఈరోజు ఆ జరిగిన సంఘటనలో వాళ్ళు అడిగినప్పుడు 25-30 మంది వచ్చి ఇంటి మీద దాడి చేసి మహిళలను చూడకుండా వారు ప్రెగ్నెంట్ అనే అమ్మాయిని చూడకుండా విపరీతంగా కొట్టడం జరిగింది. రాళ్ళు రువ్వడం, ఇంటి మీద చంపేస్తారని బెదిరించడం జరిగింది. ఇమీడియట్ గా పోలీసు ఉన్నతాధికారులు చర్య తీసుకొని ఇలాంటి విషయాల్లో కూడా పునరావృతం కాకుండా చూడాలనేటువంటిది డిమాండ్ చేస్తారు.